రైట్. వెంకటరెడ్డి గారు మాట్లాడండి. సార్ కొమ్మినేని గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారాలు. రోజు ఒక వార్త రాస్తారు సార్, ఏదో ఒక వార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా వార్త రాయటం, రాసిన తర్వాత మధ్యాహ్నానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుకోవట్లా, ఆంధ్రప్రదేశ్ మీద శాపంగా మారి సైకోలు పైతాన్ అవతారాలు ఎత్తి రాస్తున్నారని. ఆంధ్రప్రదేశ్ బాగుండకూడదని రాసే వార్త. కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటటువంటి వార్త. ఎందుకంటే తన కులపాడు ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి, అంటే ఆ రెండు పత్రికలు నడుపుతున్నటువంటి ఆ కుల పెద్దలకు సంబంధించినటువంటి ఆ కులానికి సంబంధించిన వ్యక్తులు ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం ఇష్టం లేక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని రోజు వార్తలు రాస్తా. మొన్నటిదా మీరు చూశారు, శ్రీలంక అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ అడుక్కుతింది, ఆంధ్రప్రదేశ్ మొత్తం గంజాయి, డ్రగ్స్, రకరకాలుగా ఇట్లా వార్తలు రాయగానే మధ్యాహ్నానికి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో పెడతారు దాన్ని. పవన్ కళ్యాణ్ చేత ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. సాయంత్రం పాటు వాళ్ళ ఛానల్లో డిబేట్లు నడుపుతారు. మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకో వార్త, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దెబ్బతీసే విధంగా మళ్ళీ దాని మీద చంద్రబాబు నాయుడు ప్రెస్ మీటు. ఇలా నిరంతరం కంటిన్యూ అవుతూ వస్తుంది. 5 సంవత్సరాలుగా ఎల్లో మీడియా రాస్తున్నటువంటి రోతరాతలు. డ్రగ్స్ మత్తులో ఉందని చెప్పి రాష్ట్రం రాశారు. డ్రగ్స్ మత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదు సార్. ఈనాడు రామోజీరావు గారు ఏమైనా ఉన్నారేమో, ఎందుకంటే ఈ వయసులో డ్రగ్స్ మత్తులో రాస్తున్నారేమో వార్తలు. లేదంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు డ్రగ్స్ మత్తులో ఏమైనా వార్తలు రాస్తున్నారేమో, ఒకసారి వాళ్ళని చెక్ చేస్తే డ్రగ్స్ వాళ్ళ మత్తులో ఉన్నారా లేదా ముందు అర్థమైంది. ఎందుకంటే ప్రజలు ఎవరు డ్రగ్స్ మత్తులో లేరు. ఎందుకంటే ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయిని నియంత్రించడంలో దేశంలోనే టాప్ ఉందని చెప్పి కేంద్ర హోంశాఖ ఇచ్చినటువంటి నివేదికలు. మిగిలిన ఈశాన్య రాష్ట్రాలను చూసి నేర్చుకోమని చెప్పింది. ఈశాన్య రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ని చూసి నేర్చుకోండి, ఎందుకంటే ఇక్కడ ఆపరేషన్ పరివర్తన చేసి ఎక్కడికక్కడ మొత్తం పోలీసులు పట్టుకొని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బోర్డు ఎస్ఈబిని పెట్టి ఎక్కడికక్కడ నియంత్రిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు వార్తలు ఎలా రాస్తారంటే, ఒరిస్సా నుండి తెలంగాణ వెళ్తుంది అనుకోండి ఎవరన్నా, దాన్ని ఆంధ్రప్రదేశ్లో పట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో గంజాయి దొరికింది. అది వెళ్తున్న ఒరిస్సా నుంచి తెలంగాణకి వెళ్తా వయా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళాలి. చంద్రబాబు కూడా వెళ్తా పట్టుకుంటే ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్లో గంజాయి దొరికింది, సో ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డాగా మారింది. అసలు వార్త లోపల ఏముంది, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంటే పట్టుకున్నారా లేదా, పట్టుకుంటే సంతోషించాల్సింది పోయి ఈరోజు పెద్ద మాల్ వచ్చింది అనేది వచ్చింది వార్త. ఇది అంతకుముందు కూడా ఒక వార్త వచ్చింది, గుజరాత్లోని ముంద్రా పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్తుంటే దాన్ని పట్టుకున్నారు అని చెప్పి. పట్టుకున్న దానికి ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ఒక అడ్రస్ పెడితే దాన్ని ఆంధ్రప్రదేశ్ తాడేపల్లికి లింక్ పెట్టేసి జగన్ గారి ఇంటికి వచ్చేస్తున్నాయి అని రాశారు. ఎంత నిస్సిగ్గు వార్తలు. నిజంగా కడుపుకు అన్నం తినేవాడైతే ఇట్లాంటి వార్తలు రాయడు సార్. వీళ్ళు నిజంగా డ్రగ్స్ మత్తులో ఉన్నారు కాబట్టి ఇట్లాంటి వార్తలు రాస్తున్నారని. ఈ వయసులో రామోజీరావు గారిని అన్నా కూడా తప్పలేదు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నిజంగా మనిషిలాగా వ్యవహరిస్తే ఈ మాట వయసు కూడా గౌరవించేవారు. మీరు కుర్రాళ్ళు కదా, మా చిన్నప్పుడు హిందూ నేషన్ అని ఇట్లాంటి పత్రికలు ఉండే, ఇట్లాగే సినీ నటుల మీద వాళ్ళ జీవితాల మీద చెత్త చెదారం అంతా పోగు చేసి రాసేవాళ్ళు. చివరి ఈనాడు ఆ స్థాయికి దిగజారిపోద్దని నేనైతే ఊహించలేదు. అంతకంటే దిగజారి రాస్తున్నారు సార్. అదే ఎన్నికల తరుణంలో రాష్ట్రంలోకి డ్రగ్స్ అంట. ఇంటింటికి ఏమైనా డ్రగ్స్ పంపుతారు సార్ ఎన్నికల తరుణంలో డ్రగ్స్ అని? అసలు రాయటానికి అర్థం ఉన్న వార్త ఉండాలి కదా. లేదంటే ఇప్పుడు వచ్చేసి ఆ డ్రగ్స్ అమ్మేసి ఎమ్మని నెలలో క్యాష్ చేసేసుకుని ఏమైనా డబ్బులు పంచుతారా? అసలు ఒక వార్తకి సంబంధం లేకుండా ఏదో ఒకటి రాసి ఈ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలి. మేజర్గా మీరు చూస్తూ ఉంటే సార్, విశాఖపట్నం కేంద్రంగా విశాఖపట్నాన్ని దెబ్బతీయాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 4.5 సంవత్సరాల క్రితం విశాఖపట్నాన్ని 3 రాజధానుల్లో భాగంగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయాలని నిర్ణయించారో అప్పటి నుంచి మీరు చూడండి సార్, విశాఖపట్నానికి ఏదైతే భూమాఫియా ఉందని రాస్తారు. వేల హయాంలోనే లక్షల కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం అని చెప్పిన ఒక మంత్రి ఇంకో మంత్రి మీద అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరావు ఇద్దరు ఏం చెప్తారు, గంటా శ్రీనివాసరావు మొత్తం ఇక్కడంతా కొట్టేశాడని చెప్పి సాక్షాత్ అయ్యన్న పాత్రుడు మాట్లాడితే ఇప్పుడంతా విశాఖపట్నంలో భూములు మాయం చేస్తారని రాస్తారు. లేదు, విశాఖపట్నంలో భూములు ఆక్రమించిన వాళ్ళు ఎవరన్నా ఆ భూ ఆక్రమణలు తొలగిస్తుంటే అమ్మ గీతం విద్యా సంస్థలు కొట్టేస్తారో విధ్వంసం. లేదు, ఋషికొండలో ఏదైతే సీఎం గారి ఆఫీసు పర్యాటక భవనంగా అనుకున్నారు, పర్యాటక శాఖ నిర్మించిన భవనాలు, దాన్ని రేపొద్దున ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వాడుకోవచ్చు, దేనికైనా వాడుకోవచ్చు. సో ఆ పర్యాటక భవనాలు నిర్మిస్తుంటే ఋషికొండకు గుండు కొడతారా? రిషికొండ అసలు రిషికొండ అసలు మీరు నిజంగా ఆయన ఉండేది ఆయన ఇప్పుడు రామోజీరావు గుండు కొట్టకుండా గుండు మీద ఏమన్నా అది కొండ మీద ఏమైనా విగ్గి పెట్టి కట్టాడా? రామానుష్ఠుడు ఆడగట్టారు. సో ఎక్కడైనా కట్టేది కొండ మీద అన్నప్పుడు కొండ మీద కట్టేటప్పుడు కొంత భాగాన్ని తీసే కడతారు, పునాదులు వేయాలి. అంతకుముందు కూడా ఉన్నాయి కదా, కామన్గా ఉన్నాయి. అంతకుముందు కూడా అక్కడ హరిత రిసార్ట్ ఉంది. హరిత రిసార్ట్ పాత రిసార్ట్ దాన్ని కూల్ చేసి దాన్ని కొత్తగా ఇప్పుడు బిల్డింగ్లు కట్టారు. కానీ అంత సుందరంగా ఉంది ఈరోజు అది చూస్తూ ఉంటే. కానీ ఋషికొండ గుండు కొట్టారని బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయటానిక. ఇప్పుడు మేజర్గా ఇక్కడ చూస్తే సార్, మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీని అంతా తెలుగు దొంగల పార్టీ, తెలుగు దోపిడీదారుల పార్టీ అనేవారు. ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియాలో తెలుగు డ్రగ్గిస్ట్ పార్టీగా పెట్టారు. ఎందుకంటే నిరంతరం డ్రగ్గు, గంజాయి
ఈ పేర్లతో ఇక్కడ ఏదో ఆంధ్రప్రదేశ్లో అయిపోతుందని చూపించేటటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. కానీ నిన్న ఇప్పుడు మీరు ఇందాక వార్త చదివారు ఏదైతే ఈనాడులో ఆ పేర్లు కూడా వేయలేదని. ఎందుకు వేయలేదు తెలుసా సార్? వెనకాల చౌదరిని అడిగేటప్పుడు అదే రెడ్ అయితే పెద్ద వెడ్డింగ్ పెట్టి ఈ గంజాయిలో రెడ్లు అని రాసేవాళ్ళు సార్. చౌదరిని అడగట పేరు కూడా రాయాల, కోణం అని రాశారు సార్. ఆడ లోపల ఒకటి రాసి ఆ లోపల మ్యాటర్లోనే మళ్ళీ వాళ్ళు రాసిందే. వాళ్ళు మొత్తం అంటే 6 కుటుంబ సభ్యులంట. 6 కుటుంబ సభ్యుల్లో వీరభద్రరావు, రమణ అనే అతను ఈ ఆక్వా బిజినెస్లో ఉన్నారంట. 25 సంవత్సరాలుగా వాళ్ళు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటున్నారంట. ఒక ఇద్దరేమో అమెరికాలో ఉన్నారంట. ఒక ఆయన మాత్రం పూర్ణ చంద్రరావు అనే ఆయన మాత్రం ప్రకాశం జిల్లాలో ఉంటున్నాడంట. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి తర్వాత ఏదో వైసీపీలో తిరుగుతున్నారు అక్కడ అని రాశారు. అంటే అతనికి ఈ బిజినెస్ కి సంబంధం లేదని వాళ్ళే రాశారు. ఎందుకంటే ఆయన అక్కడ ఉంటున్నాడు. కానీ ఆయన సాయిరెడ్డి గారితో ఉన్న ఫోటో మాత్రం వేశారు. చూస్తే ఈయనే వీరభద్రరావు అనుకుంటారు ఎవరిని చూసాడు. పూర్ణ చంద్రరావు అనే అతనికి ఈ వ్యాపారానికి సంబంధం లేదని వాళ్ళే రాశారు. ఎందుకంటే వీళ్ళిద్దరు పార్ట్నర్లు వీరభద్రరావు, రమణ అనేవాళ్ళు 25 ఏళ్ళుగా పెట్టి పామర్రు అన్ని చోట్ల ఉన్నాయని చెప్పి. ఇంకోటి సార్, మీరు పామర్రు నియోజకవర్గంలో ఎన్నికల ఫండ్ మొన్న 2019 ఎన్నికల ఫండ్ ఇచ్చింది వీళ్ళే. ఎన్నికల ఫండ్ పామరు నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ఫండ్ ఇచ్చింది కూడా వీళ్ళే. సో వీళ్ళంటే తెలుగుదేశం పార్టీకి అసోసియేట్గా ఇప్పుడు ఈ వీరభద్రరావు, రమణ, ఎవరైతే కోటయ్య చౌదరి వీళ్ళందరూ దానికి అసోసియేట్గా ఉన్నారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి అయితే దానికి మీరు వాళ్ళ పేపర్లో కూడా వచ్చింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి షూరిటీతో డబ్బులు కూడా ఇచ్చారు వాళ్ళు, ఆ బాండ్లు పెట్టుకొని ఎన్ఆర్ఐ సంస్థలకు సంబంధించి వీళ్ళే. ఈ కోన ఎవరైతే కోన వీరభద్రరావు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ దాంట్లో కూడా వచ్చింది కదా, పేపర్లో కూడా దాంట్లో వచ్చింది. అంటే వీళ్ళందరూ తెలుగుదేశం, దామర్ల చేయాలి సత్య తెలుగుదేశం పార్టీ. సో వీళ్ళు ఇప్పుడు పురంధేశ్వర్ గారికి సంబంధం లేదన్నట్టు సార్. ఇప్పుడు వాళ్ళతో సన్నిహితంగా ఇప్పుడు వాళ్ళకి సంబంధం లేని బ్రదర్ నేమ్ మీరు రాసినప్పుడు మరి మీరు అందరూ ఫ్రెండ్స్ కలిసి రాసుకొని పూసుకొని అత్తుకొని ఒకరికొకరు లిప్ టు లిప్ కిస్ పెట్టుకుని అంత ఫోటోలు పెట్టారు కదా సార్ దాంట్లో. మరి మీ అందరికి సంబంధం లేకుండా అప్పుడు ఎవరి ఆధ్వర్యంలో మరి నడుస్తుందని చెప్పాలి. ఎందుకంటే ఇది బయటకు వచ్చింది కాబట్టి, ఆ తెలుగుదేశం పార్టీ మూలాలు దీంట్లో ఉన్నాయని బయటకు వచ్చింది కాబట్టి ముందే వైసీపీ మీద వేసేస్తే ఏ గొడవ ఉండదు అనేటటువంటి ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి, చంద్రబాబు నాయుడు కలిసి రచించినటువంటి స్క్రిప్ట్గా ఖచ్చితంగా ఇది కనపడతా ఉంది. ఇంకొక విషయం వచ్చేటప్పటికి మీరు ఇందాకంటే చూశాను, ఎందుకంటే షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధం జరిగారు. ఇది ఈనాడులో సరే నాకు పేపర్ దీంట్లో ఉంది, జగన్ ప్లస్ విశ్వేశ్వర రెడ్డి ఇది కూడా 92,000 కోట్లని పెట్టారు సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడైనటువంటి విశ్వేశ్వర రెడ్డి గారి కంట 92,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు కట్టబెట్టేశాడంట. ఒకందుకు మంచి సార్, 92,000 కోట్ల ప్రాజెక్టులు 92,000 కోట్ల రూపాయల వర్కులు జరుగుతున్నాయి అని అంటే సంతోషమే కదా. కానీ కట్టబెట్టాడని రాసినప్పుడు మరి ఈయనే మరి తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇచ్చాడు కదా, దాన్ని ఎందుకు రాయలేదు మరి? సో వ్యాపారాలకు సంబంధించి ఇప్పుడు అదాని, అంబానీ ఎవరు ఎక్కడ కోపం వచ్చిందంటే రామాయపట్నం వద్ద వీళ్ళే అనుకుంటా సోలార్ ఇండో కార్పొరేషన్ వాళ్ళు దేశంలోనే లేని ప్రాజెక్ట్ తీసుకొస్తా ఉంటే దాన్ని చెడగొట్టడానికి రామోజీరావు ఈనాడులు ఎంత నీచంగా ప్రయత్నం చేస్తున్నాయంటే ఇండో సోల్ సంస్థ సౌర విద్యుత్ ప్లానల్ తయారీ పార్క్ ఏర్పాటుకు 5,147 ఎకరాలు ప్రభుత్వం అనుమతి ఇస్తే దాంట్లో వీళ్ళు ఎవరైతే షిరిడి సాయి ఎలక్ట్రికల్ సెల్ సంబంధించి రాస్తే వీళ్ళే రాశారు దాన్ని చెడగొట్టడానికి. ఇవన్నీ ఎట్లా అంటే సార్ వాళ్ళకి అనుకూలంగా లేకపోతే కదా వాళ్ళు ఎంత వచ్చినా కూడా మొన్నటిదాకా 13 లక్షల కోట్ల ఎంబోఏలు కుదిరి ఆల్రెడీ దాంట్లో 2.5 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ అన్ని అయిపోయి పనులకు వర్కులు అన్ని ల్యాండ్ అలాట్మెంట్లు అన్నీ జరిగితే ఏం రాశారు సార్? 13 లక్షల కోట్ల. అసలు విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్, అదాని వస్తాడు, అంబానీ వస్తాడు, భోజనాల కోసం కొట్టుకున్నారని చండాల వార్తలు రాసినటువంటి మీడియాతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫైట్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అందుకని ఎప్పుడు పదే చెబుతాడు, మనం చంద్రబాబు నాయుడుతో పోరాటం లేదు, ఆ 2 పత్రికలు ఆ 2 ఛానల్స్తో మనం పోరాడుతా ఉన్నాం. ఎందుకంటే నిరంతరం బురద జల్లేటటువంటి ఒక విషయం మీద పొద్దున్నే మీ టీవీ పెట్టినప్పుడు నేను సార్ ఇదే వార్తలు, ఈ ఆంధ్రప్రదేశ్ దెబ్బతింది. రేణుకా చౌదరి గారి కూతురు పబ్బు వ్యవహారం నడిచింది, మనం చూసాం కదా సార్. ఇక్కడ డ్రగ్స్, రేణుకా చౌదరి గారి కూతురు పబ్బులో ఇక్కడ డ్రగ్స్ దొరికినాయి అని చెప్పి ఆవిడ కూతురు పబ్బు నడుపుతున్న డ్రగ్స్ దొరికినాయి అంటే దాని రాయరు. ఎందుకంటే రాయతో వెనకాల తెలంగాణలో అక్కడికి వెళ్ళేసరికి మాత్రం రేణుకా రెడ్డి అనుకోండి, తెలంగాణలో రేణుకారెడ్డి దొరికిన ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి లింక్ పెట్టి రాస్తారు. ఎందుకంటే వాళ్ళు చదివితే రాయరు అనమాట. అంటే ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తాయి. రామోజీరావు ఒకప్పుడు మాతోటి కులమేంటాయా అదేంటాయా అనేవాడు, ఇవాళ చివరికి ఇలాంటి దౌర్భాగ్యపు విమర్శలు ఎదుర్కోవాల్సిన వస్తుందని నేనైతే అనుకోలేదు. అది చాలా బాధ అనిపిస్తుంది.